హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వ్లాగ్స్ అయితే చాలా వరకు నేనైతే తీసినా కానీ ఎడిట్ చేయలేదు. ప్లీజ్ మీరు వ్లాగ్స్ చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ ఏంటంటే మేమైతే ఒడిబియ్యం పోసుకుంటున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాము. ఎందుకంటే ఇయర్స్ అయితే దాటిపోయినాయి, 5 ఇయర్స్. అత్తమ్మ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ పోసుకొచ్చుకుంది. ఇంకా నేను కూడా పోసుకొచ్చుకోమని చెప్పింది అత్తమ్మ. ఇయర్స్ దాటిపోయినాయి, మూడాళ్ళు ఉన్నాయి. ఇంకా పిల్లలు కానీ హాలిడేస్ ఉన్నాయి కదా, అంటే మళ్ళీ మేము ఏమైందంటే 21కి మేమైతే పోసుకున్నాము. 22కి పిల్లలకి ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి. కాకపోతే 21కి ఎగ్జామ్స్ రాసిన తర్వాతకి 2 వరకే బాగుంది. పిల్లలకి లెవెల్ వరకు ఎగ్జామ్ రాయించి వచ్చి పోసుకొని అయితే అమ్మ వాళ్ళ ఇంటికాడ పోసుకొని అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము. కాకపోతే ఆ రోజైతే మాకైతే ఇయర్స్ ఇప్పుడు మూడాలు ఉన్నాయి కాబట్టి చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఆ మంత్ ఏప్రిల్ మంత్లో లాస్ట్ వరకు వండుకోవాలి. తర్వాత చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎట్లా అనేసి మేమైతే పిల్లల ఎగ్జామ్ రోజే లాస్ట్ రోజు సాటర్డే రోజు 2 వరకు బాగుందనేసి ఆ రోజు అయితే పోసుకొచ్చుకున్నాము. ఇక్కడ అయితే ఇంకా అమ్మ తెచ్చిన బట్టలన్నీ నేనైతే సెట్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇయర్స్ కూడా దాటిపోయింది అనేసి అత్తమ్మ పోసుకొచ్చుకోమన్నది. అత్తమ్మ కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ పోసుకొచ్చుకుంది కాబట్టి ఇద్దరం ఒకటే దగ్గర వండితే బాగుంటుంది అనేసి నేను అదే బట్టలన్నీ సెట్ చేసి పెడుతున్నాను. కొన్ని వీడియోస్లో అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను, కొన్ని వీడియోస్లో అయితే యాస్టీజ్ ఎట్లా ఉందో అట్లనే పెట్టేస్తాను. మేమున్న అమ్మ వాళ్ళు ఉండే ఏరియాలో అయితే మా క్యాస్ట్ వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంకా మా రిలేషన్స్ అందరు ఉంటారు. చాలా మంచిగా అయ్యింది. కాకపోతే ఏంటంటే బియ్యం పోసే వీడియో అయితే తీసింది, కానీ మా వదిన అదైతే తీసింది అనుకుందంట. కాకపోతే అదైతే వీడియో అయితే రాలేదు, తీయలేదు. తనైతే ఫోన్ పట్టుకొని ఉంది చాలాసేపు. కాకపోతే ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. ఇంకా మిగతా వీడియోలు అయితే పెట్టినాను. పుట్టింటి ఒడిబియ్యం అంటే ఎట్లనో మీ అందరు తెలిసి ఉండొచ్చు. నేను ఆ రోజైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పోసుకున్నా కానీ, మా ఇంటి దగ్గర అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పోసుకున్నా కానీ, మా పెళ్ళైనాక అమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఫస్ట్ టైం పోసుకుంటున్నా. ఇక్కడ బియ్యం కలిపి పెట్టేసిరు. మా దగ్గర అయితే 9 షేర్లు బియ్యం అయితే పోస్తారు. ఇక్కడ డాడీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే బియ్యం కలిపిరు కానీ పండ్లు అయితే తీసుకురావాలి. జాకెట్ ముక్కలు ఉన్నాయి కదా, పండ్లు కూడా పెట్టాలంట. వస్తలేదా నీకు ఏంటిదమ్మా? ఇంకే ఎవరికి తెలియదు మరి ఇంకెందుకు ఏమో ఉంది. బట్టలు పెట్టుకున్నాక
బిట్టిగాని పెట్టింగే డాడీ వీడియో మిస్ అయిపోయింది అన్నాను కదండి. ఆ తర్వాత పోసుకునే తర్వాత బయటికి వెళ్ళేసి వచ్చి ఇప్పుడైతే మనము పైన మనకి దర్వాజా పైన అయితే బొట్లు పెట్టిస్తారు. ఇప్పుడు కామెడీగా ఉంటుంది చూడండి. పెద్దగా పెట్టేది దాని మీద నువ్వు పెట్టుకుంది పైకన్నట్టు పెట్టుకుంది. ఇక్కడ నుంచి పైకోరా ఈ బొట్టు నెలకొని పెట్టు. నాకన్నా పొడిగే ఉన్నావు కదా నాకు అందుకనే అమ్మా ఓ అమ్మా 11 రూపాయలు అంటే నీ కొడుకు మా చెల్లెల పేరు చెప్పయ్యా, నీ పేరు చెప్తావు. ఆ పేరు లత పట్టుగా చెప్పినా కానీ ఓ మరి పెట్టలేదు, పిల్లాడు అక్కడే పెట్టిండు. బాగా నీ చెల్లెలు 500 పెట్టి నాకు తలుపు తీసినా అంటే ఇంక పడతా ఏట్లు పిల్లగారు పేరు పెట్టించుకున్నావు. ఏదో నోటు పెట్టింది నీ చెల్లెలు కూడా పెట్టాను. నీ చెల్లెలు ఎక్కడే చిన్న నోటు పెట్టిండు. నా కొడుకు నీ చెల్లెలతో ఉన్నాయి ఇక ఆ పేరు కొత్త పెంపులు సిగ్గుపడ్డట్టే ఉంది ఆయన పేరు చెప్పమంటే సిగ్గుపడతారు. 5 మంది పోయి రాదు, అందరూ వచ్చి దించాలి. పెద్దమ్మ జరిగి పెద్దమ్మ వచ్చింది నాకు కష్టం. కాదు కట్ చేస్తున్నా పెడుతున్నా ఇట్లా పట్టుకో. అయ్యో అది పోతుంది. నలుగురమే అయినాం 5 మంది అయినాం. ఇల్లే 5 మంది ఒంగలే కొంగుతున్నావు కనబడుతుంది. మా అమ్మ 11 రూపాయలు అంటుంది. ఇంకా నేను కూడా మా అమ్మకి దగ్గర నేను పెడతాను కొడుకు అర్థం చేసుకొని వచ్చింది. 11 రూపాయలు పెట్టాను మా అమ్మ ఇట్లా లత అట్లా మనమరాల్లో దావతి మనమ దావతి ఇచ్చేసాయి. ఇంకా రేపు వాళ్ళ ఇంటికి పోయి ఒడిబి నెలకి ఇస్తుంది. ఇంకా ఇప్పుడు అట్లా చెప్పు లత. ఇక్కడ కూర్చొని పైసలు అంటే ఎట్లా ఇస్తుంది? ఒడిబి వండి ఎక్కడిదక్కడ అందరు కొట్టించడానికి ఇస్తా. చిన్నమ్మలు అని చెప్పరాదు, పెద్దమ్మలు చిన్నమ్మలు అని. అయ్యా అడుగుదామంటే అయ్యా ఆకైనా సరే
దానికి రేట్ ఎక్కువ మీరు పాటలు వాడదామా సరే చూడొచ్చు ఒకసారి అది ఉండాలి మా అక్క అయితే ఆరతిస్తుంది కదా, ఇంకా మా వదినలు కూడా వాళ్ళతో కొంచెం కామెడీ చేస్తున్నారు. ఎడవాడేసినవే అద్దాలు ఎడవాడేసినావు మా నాన్నమ్మ మా మేనత్త వాళ్ళ ఇంటికాడ ఉంది, మా పెద్ద మేనత్త వాళ్ళ ఇంటికాడ. అద్దాలంట కార్లో పెట్టి అక్కడంతా మొత్తం తెల్లాడినమ్మా అని చెప్తుంది. నాన్నమ్మకి హెల్త్ బాగుండదు. వెనస్డే రోజైతే బియ్యం వండినాము, నాన్ వెజ్ అయితే పెడుతున్నాము, పప్పన్నం కూడా పెడుతున్నాము. ఇక్కడ మటను ఇంకా బగారన్నము అయితే వండిరు. వడిబియ్యం అన్నము, మటను, బోటి, గుత్తొంకాయ, పప్పు కూడా చేసిందమ్మ. ఇక్కడ బేట వండినవి మాత్రం చూసినాను, ఇంట్లో అయితే పప్పు చేసి పెట్టిరు. ఇక్కడ మటన్ అయితే కుక్ అవుతుంది, ఇంకా కాలేదు, అదే వండుతున్నాము అక్క మేము. అక్కనే వంటలు చేస్తుంది, మా అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేసిందనమాట. చిన్నక్క పెద్దక్క బాగా వంటలు అయితే బాగా చేస్తారు. పెద్దక్క బాగా చేస్తుంది వంటలు. ఎన్ని కేజీస్ మటన్ అయినా ఎంత రైస్ అయినా అక్క అయితే బాగా వండుతుంది. ఇక్కడ అదే వండుతున్నాము. ఇంకా వడిబియ్యం అయితే బుధవారం రోజు వండి పెట్టిన. ఇంకా బియ్యం పోసుకున్న వీడియో, హారతి ఇచ్చిన వీడియో అయితే మిస్ అయిపోయింది. అది ఉంటే కూడా బాగుండు అనిపించింది, నా మెమరీలో ఉంచుకుంటే బాగుండేది అనిపించింది. ఇక్కడైతే ఇంతటితో వడిబియ్యం వ్లాగ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వడిబియ్యం వ్లాగ్ అయితే ఎండ్ చేసేసినాను. ఇంకా మా అన్న వాళ్ళ బాబు బర్త్డే ఉండే, మేమైతే వెళ్ళినాము. నెక్స్ట్ డేనే ఉండే. ఆ క్లిప్ కూడా కొంచెం మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను. వాడు అస్సలు ఉండట్లేదు, వానికి సమ్మర్ వల్ల కావచ్చు, ఎండల వల్ల వాడైతే అస్సలు ఆ బట్టలు ఉంచుకోలేదు, కేక్ పెట్టుకోవట్లేదు, కేక్ కట్ చేయట్లేదు. చూసిరు కదా వాడు ఎంత ఏడుస్తున్నాడు. మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళు మొత్తం 6 మెంబర్స్. ఇక్కడ పెద్దమ్మ అయితే గోల్డ్ రింగ్ తెచ్చింది అనుకుంటాను, అదే వానికి పెడుతుంటే కూడా ఉంచుకోవట్లేదు. ఇంతటితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఇంకా వ్లాగ్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్